తెలంగాణకు మరోసారి రాబోతున్నారు ప్రధాని మోదీ. ఈసారి 2 రోజుల వ్యవధిలో 4 సభల్లో పాల్గొనబోతున్నారు. మోదీ రాకతో డబుల్ డిజిట్ ఎంపీ సీట్లు గ్యారంటీ అన్న ధీమాతో ఉంది రాష్ట్ర బీజేపీ నాయకత్వం. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక స్థానాల్లో గెలిపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ప్రచారం ముమ్మరం చేసింది. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటిస్తూ ప్రచారాన్ని మరో లెవెల్ కి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 8, 10 తేదీల్లో రాష్ట్రానికి రానున్నారు. 8వ తేదీన వేములవాడ, వరంగల్ సభలకు హాజరవుతారు. 10వ తేదీన మహబూబ్ నగర్ తో పాటు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఇప్పటికే ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు వచ్చారు. నిజామాబాద్, మహబూబ్ నగర్ లో జరిగిన బీజేపీ బహిరంగ సభల్లో పాల్గొని బీజేపీ శ్రేణులకు నూతన ఉత్తేజాన్ని ఇచ్చారు. అప్పటి నుంచి బీజేపీ బలంగా ప్రజల్లోకి వెళ్లింది. అలాగే జాతీయ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ ఇప్పటికే రాష్ట్రంలో పర్యటించారు. తెలంగాణలో ఈసారి ఎలాగైనా 2 అంకెల సీట్లను దక్కించుకోవాలని భావిస్తోంది బీజేపీ. ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో ఒక్క రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలో లేదు. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న తెలంగాణలో కాస్త బలంగా ఉండడంతో వీలైనన్ని ఎక్కువ సీట్లు దక్కించుకునేలా వ్యూహరచన చేస్తుంది బీజేపీ. ఎన్నికల డేట్ సమీపిస్తున్న వేళ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మోదీ గ్యారంటీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ 6 గ్యారంటీల అమల్లో విఫలమైందని ప్రచారం చేస్తున్నారు.